All the crazy shit I did tonight, those would be the best memories. I just wanna let it go for the night. That would be the best therapy for me. Hey, hey, do-do-do-do-do. Yeah, yeah, do-do-do-do-do. Hey, hey. ఫ్రెండ్స్, ఈరోజు షామీకి సంబంధించినటువంటి ఫ్యాక్టరీకి అయితే విజిట్ అయ్యాం. ఇది హర్యానాలో ఉంది. సో లెట్స్ డైవ్ ఇన్ టు ద ఫ్యాక్టరీ. మొత్తం కంప్లీట్ మనకి స్క్రాచ్ నుంచి వీళ్ళు ఇక్కడే మ్యానుఫ్యాక్చర్ చేయడం అయితే జరుగుతుంది. మెయిన్ పీసీబీ, దీని మీదనే మనకి సిపియు, ర్యామ్, రోమ్, అలాగే మిగతా కాంపోనెంట్స్ అన్ని కూడా అసెంబ్ల్ అవ్వడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఇక్కడ మీరు చూసినటువంటి మిషన్ ఏదైతే ఉందో అక్కడ నుంచి మనకి మ్యానుఫ్యాక్చరింగ్ అంటే ఏదైతే డిజైన్ అయిన పీసీబీ ఉంది చూసారా, ఆ పీసీబీ ఇందులోకి రావడం జరుగుతుంది. సో బేసికల్లీ ఇందులో ఏం జరుగుతుందంటే మనకి ఏవైతే కాంపోనెంట్స్ ఉంటాయి లైక్ రెసిస్టర్, కెపాసిటర్, ట్రాన్సిస్టర్, డయోడ్ ఉంటాయి చూసారా, సో వాటన్నిటిని ప్రాపర్ గా షోల్డర్ అవ్వడానికి సో ఈ మిషన్ లోకి వెళ్ళి పేస్టింగ్ ఏదైతే జరిగిందంటే అంటే కాంపోనెంట్స్ అసెంబుల్ కావు, జస్ట్ పేస్టింగ్ అవ్వడం జరుగుతుంది. సో పేస్టింగ్ అయిన తరువాత నెక్స్ట్ ఈచ్ అండ్ ఎవ్రీ సెక్షన్ లో వీటికి సంబంధించినటువంటి కాంపోనెంట్స్ అన్ని షోల్డర్ అవడం జరుగుతుంది. సో అవి కూడా ఏంటి అనేది చూసేద్దారండి. సో ఫ్రెండ్స్, ఇక్కడ మీరు చూస్తుంది ఏదైతే ఉందో మనకి ఇందాక ప్లేన్ మదర్ బోర్డు ఉంది చూసారా, సో ఆ ప్లేన్ మదర్ బోర్డు మీద ఉన్నటువంటి కాంపోనెంట్స్ అంటే మనం ఎక్కడెక్కడైతే ప్లేస్ చేయాలో ఆటోమేటిక్గా ఈ ఫీడర్స్ సహాయంతో అక్కడికి ప్లేస్ చేసి ఇది షోల్డర్ అవ్వడం కూడా జరుగుతూ ఉంటుందంట. సో ఇక్కడ మీరు చూసినటువంటి రీల్స్ ఏవైతే వీటన్నిటిలో కూడా మనకి కాంపోనెంట్స్ ఉంటాయి లైక్ ఛార్జింగ్ ఐసీ కావచ్చు, లేదన్నట్లయితే కెపాసిటర్, రెసిస్టర్, ట్రాన్సిస్టర్, సో వాటన్నిటిని కూడా డైరెక్ట్ మనకి ఎంటీ పీసీబీ మీద అది ఎగ్జాక్ట్గా ఏ పొజిషన్లో అయితే షోల్డర్ అవ్వాలో అదే పొజిషన్లో ఇది షోల్డర్ అవ్వడం జరుగుతుంది. సో ఇలా మనకి ఇక్కడ మిషన్స్ చూస్తున్నారు కదా, టిల్ ఎండ్ దాకా ఉన్నాయి. ఈ ప్లేసెస్ అన్నిటిలో ఏ ఏ పొజిషన్లో ఎక్కడెక్కడ ఏ కాంపోనెంట్ ప్లేస్ చేయాలో అక్కడ అది ఆటోమేటిక్గా ప్లేస్ అవ్వడం అయితే జరుగుతుందంట, విచ్ ఈస్ కూల్ థింగ్. సో ఇంకా చెప్పాలంటే స్టాపిల్ మిషన్ లో మనం స్టాపిల్స్ ని ఏ విధంగా అయితే ప్లేస్ చేస్తామో సేమ్ అదే విధంగా ఇక్కడ చూసారు కదా, ఆటోమేటిక్గా దానిపైన ఉండేటువంటి కవర్ ని రిమూవ్ చేసి ఆ కాంపోనెంట్ ని ప్లేస్ చేయడం జరుగుతుంది. సో ఇది మనకి మ్యానుఫ్యాక్చరింగ్ అయిన మదర్ బోర్డ్ ఏదైతే ఉందో ఈ టేబుల్ మీద నుంచి మనకి రావడం జరుగుతుంది. ఇదిగోండి, ఇది ఒక పీసీబీ. మనకి మళ్ళీ ఇందులోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ టోటల్ ఆ మదర్ బోర్డ్ మొత్తాన్ని కూడా డీటెయిల్డ్ గా వీళ్ళు ఇన్స్పెక్షన్ చేస్తున్నారు. అంటే అక్కడ ఉండేటువంటి కాంపోనెంట్స్ అన్ని ప్రాపర్ గా ప్లేస్ అయినాయా కాలేదా అని చెప్పి ఎల్లో కలర్ లో ఒకటి మూవ్ అవుతుంది చూసారా, అది ఏంటంటే ఆటోమేటిక్ గా సెన్స్ చేసి ఈ కాంపోనెంట్ లో ఏదైనా ప్రాబ్లం ఉంది లేదా ఏదైనా డౌట్ ఉంది అన్నట్లయితే మనకి ఈ విధంగా చూపించడం జరుగుతుంది. సో ఇలా మొత్తం కంప్లీట్లీ స్కాన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇది నెక్స్ట్ ప్రాసెసింగ్ స్టేజ్ లోకి వెళ్ళడం జరుగుతుంది. ఈ విధంగా మనకి మొత్తం నీట్ గా షోల్డర్ అయి రావడం జరుగుతుంది. సో ఆల్మోస్ట్ ఇక్కడ ఒక 80% ఆఫ్ ద మెయిన్ పీసీబీ ఏదైతే ఉందో కంప్లీట్ అయిపోయిందని చెప్పుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మదర్ బోర్డ్ ఏదైతే ఉందో పైన ఉండేటువంటి కేసింగ్ అంతా కూడా ప్రాపర్ గా అయిపోయిన తర్వాత ఈ పెద్ద హాట్ ఎయిర్ కి సంబంధించినటువంటి ఛాంబర్ లోకి వెళ్ళడం జరుగుతుంది. బేసికల్లీ ఇప్పటిదాకా మీకు ప్లేస్ చేసినటువంటి కాంపోనెంట్స్ అన్నిటిని ఈ హాట్ అంటే టెంపరేచర్ కావచ్చు లేదా ఎయిర్ కావచ్చు స్లైట్ గా ప్రాపర్ గా అవన్నీ కూడా షోల్డర్ అవ్వడం జరుగుతుంది వాటి యొక్క పర్టికులర్ ప్లేస్ లో. సో ఇది కంప్లీట్లీ పేస్ట్ అయిపోయిన తర్వాత ఇక్కడ నుంచి మనకి మదర్ బోర్డ్ అనేది నెక్స్ట్ టెస్టింగ్ ఏరియాలోకి వెళ్ళడం అయితే జరుగుతుంది. సో ఇక్కడ మీరు చూడొచ్చు, మన నేషనల్ జియోగ్రఫీ ఛానల్ లో దొంతులుగా అంటారు సార్, సేమ్ అదే విధంగా ఒక ట్రేలో వచ్చేటప్పటికి అరౌండ్ 4 to 8 పీసీబీస్ ఏవైతే ఉన్నాయో మనకి ట్రావెల్ అవడం అయితే జరుగుతుంది. సో ఇవే ఇప్పుడు మనకి తయారై వచ్చినటువంటి మదర్ బోర్డ్స్. ఈ ట్రేలో వీళ్ళు వచ్చేటప్పటికి 4 పీసీబీస్ అయితే ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ చేయడం జరిగింది. సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, అండ్ ఇవన్నీ కూడా మనకి రెడ్మీ A2 కి సంబంధించినటువంటి మదర్ బోర్డ్. సో ఇది మనకి మదర్ బోర్డ్. ఇప్పటిదాకా మనకి మ్యానుఫ్యాక్చరింగ్ అయినటువంటి పార్ట్స్ అన్ని ఇవి. ఇక్కడ మీరు చూడొచ్చు మీడియాటెక్, అలాగే వీటికి సంబంధించినటువంటి ఆమ్కిట్ కి సంబంధించి అండ్ సిమ్ కార్డ్ స్లాట్ ఇక్కడ మీరు చూడొచ్చు, లైక్ కొన్ని పవర్ ఐసీస్, అలాగే వీటికి సంబంధించినటువంటి కనెక్టర్స్ ఇవన్నీ కూడా ప్రాపర్ గా ఇక్కడ షోల్డర్ అవడం అయితే జరిగింది. సో ఈవెన్ ఇక్కడ మీరు కొంచెం జాగ్రత్తగా అబ్జర్వ్ చేశారంటే వీళ్ళు కాళ్ళకి ఏవైతే ఉన్నాయో అంటే స్టాటిక్ ఎలక్ట్రిసిటీ మన ఒంటి దాకా రాకుండా ఉండడం కోసం ఈవెన్ చెప్పులకు కూడా వీళ్ళు ఈ విధంగా వాడుతున్నారు, విచ్ ఇస్ కూల్ థింగ్. ఇన్ఫాక్ట్ నేను వేసుకున్న షర్ట్ కూడా మన బాడీలో ఉన్నటువంటి స్టాటిక్ ఎలక్ట్రిసిటీని కాంపోనెంట్స్ దాకా వెళ్లకుండా ప్రొటెక్ట్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి అవుట్పుట్ ఉంది చూసారా, ఒక్క పీసీబీ ఫ్రమ్ ద స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా ఏదైతే మన క్వాలిటీ టెస్ట్ వెళ్ళింది చూసారా, అక్కడ దాకా ఇది తీసుకునేటువంటి టైం 20 minutes అంట. సో అగైన్ మళ్ళీ బ్యాక్ సైడ్ అంటే ఇవాళ రేపు మనకి ఫ్రంట్ అండ్ బ్యాక్ రెండిట్లోనూ కాంపోనెంట్స్ వస్తున్నాయి కాబట్టి మళ్ళీ ఇంకొక 20 నిమిషాలు మళ్ళీ అది ఇటు వచ్చి సేమ్ థింగ్ కంటిన్యూ అవడం జరుగుతుందంట, విచ్ ఇస్ గుడ్ థింగ్. ఇప్పుడు మనం మదర్ బోర్డ్ తయారీ గురించి చూసాం. ఇక నెక్స్ట్ కాంపోనెంట్ ఎలా తయారవుతుంది ఏంటి అనేది చూద్దాం. ఇప్పుడు మనకి తయారైనటువంటి మదర్ బోర్డ్స్ మొత్తాన్ని ఇట్లా వీళ్ళు పీసెస్ కింద కట్ చేసి ఈ విధంగా తీసుకొచ్చారు. బేసికల్లీ ఫస్ట్ ఇందులో మీకు ఏం చేస్తుంటారంటే రేడియో ఫ్రీక్వెన్సీకి సంబంధించి వైర్ అండ్ వైర్లెస్ కమ్యూనికేషన్ సంబంధించినటువంటి, అలాగే బై డిఫాల్ట్ గా మదర్ బోర్డ్ లో ఉన్నటువంటి నార్మల్ సాఫ్ట్వేర్ ఏదైతే ఉందో అవన్నీ కూడా ఇక్కడ ప్రోగ్రామ్ చేయడం జరుగుతుంది. ఈవెన్ ఇటు సైడ్ ఏవైతే ఉన్నాయో వీళ్ళు
రేడియో ఫ్రీక్వెన్సీకి సంబంధించి అంటే 4G కావచ్చు 5G కావచ్చు ఇమేజ్ ప్రతిదీ టెస్ట్ చేయలేరు కదా. సో అలా ఈ మిషన్స్ ఎక్విప్మెంట్స్ ద్వారా వీళ్ళు ఈ విధంగా ప్లేస్ చేసి అయితే టెస్ట్ చేస్తున్నారు. డైరెక్ట్ గా బటన్ ప్రెస్ చేయగానే ఆటోమేటిక్ గా ఇదైతే ప్రాసెస్ చేస్తుంది. సో ఏమేమి టెస్ట్ చేస్తున్నాయి ఏంటి అనేది మొత్తం పారామీటర్స్ అన్నిటి చెక్ చేసిన తర్వాత ఆ విధంగా మనకు మళ్ళీ ఓపెన్ అవడం జరుగుతుంది. సో అగైన్ దాన్ని మళ్ళీ మదర్ బోర్డ్స్ మీద క్లోజ్ చేస్తున్నారు అండ్ అగైన్ ఇక్కడ నుంచి మరికొన్ని బోర్డ్స్ తీసుకొచ్చి మళ్ళీ దాని మీద ప్లేస్ చేస్తున్నారు. ఇవన్నీ కూడా టెస్టింగ్ సెల్స్ డిపెండ్స్ అపాన్ ద మోడల్ ప్రొడక్షన్ వాటన్నిటి బేస్ చేసుకొని ఈ టెస్టింగ్ సెల్స్ అయితే వీళ్ళు ఆపరేట్ చేస్తుంటారంటే యాజ్ ఆఫ్ నౌ రెడ్మీ A1 ప్రొడక్షన్ ఒకటి జరుగుతుంది. సో దానికి సంబంధించినటువంటి లైన్ అయితే మీరు ఆల్రెడీ చూస్తున్నారు. సో వి విల్ గో టు ద నెక్స్ట్ లైన్. ఫ్రెండ్స్ ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, సో ఇది మనకి హౌసింగ్ అన్నట్లు అంటే ఏదైతే మనకి డిస్ప్లే అలాగే మెయిన్ మదర్ బోర్డ్ ఉంటుంది చూసారా, ఆ మదర్ బోర్డ్ అంతా కూడా ఇందులోనే మనకి రావడం జరుగుతుంది. అండ్ ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, సో అది మొత్తం కంప్లీట్లీ ఒక స్లైట్ ఫ్లేమ్ లాగా మనకి ఇది రావడం జరుగుతుంది. సో మనకి ఆ డిస్ప్లే ప్రాపర్గా కూర్చోవడం కోసం, ప్రాపర్గా ఇన్సెట్ అవ్వడం కోసం. అండ్ వేరే ఇక్కడ మీరు చూడొచ్చు ఈచ్ అండ్ ఎవ్రీ మదర్ బోర్డ్ని ఇది డీటెయిల్డ్గా UV రేస్ తోటి ఇన్స్పెక్ట్ చేయడం అయితే జరుగుతుంది. అండ్ ఇక్కడ మనకి దాన్ని పేస్టింగ్ వేయడం అయితే జరుగుతుంది. ఏదైతే మనకి డిస్ప్లే కావాలో డిస్ప్లే పేస్ట్ అవ్వాలో అక్కడ ఇతను మళ్ళీ ఫిజికల్గా మాన్యువల్గా ఇన్స్పెక్షన్ చేస్తున్నారు. సో మాన్యువల్ ఇన్స్పెక్షన్ చేసి అంతా ప్రాపర్గా పర్ఫెక్ట్గా ఉంది అని అనుకున్న తర్వాత దాన్ని LCD పేస్టింగ్ కోసం అయితే పంపించడం జరుగుతుంది. ఈవెన్ ఇక్కడ ప్రతి ఒక్క డిస్ప్లేని కూడా మాన్యువల్ గా ఫిజికల్ గా డ్యామేజ్ ఏమైనా ఉందా, స్ట్రిప్స్ అన్ని బ్రౌన్ బాలేవా అనేది మొత్తం డీటెయిల్డ్ గా వెరిఫై చేసిన తర్వాతనే ఆ డిస్ప్లేని అతనికి పంపించడం జరుగుతుంది. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, సో ఇలా డిస్ప్లే ఏదైతే గ్లూ అంటిందో ఆటోమేటిక్ ఇట్లా మాన్యువల్ గా మిషన్ లోకి వెళ్ళడం జరుగుతుంది. సో ఈ మిషన్ లో ఎంత టైం అది ఉండాలి, ఎంత టెంపరేచర్ అక్కడ అప్లై చేయాలి అనేటువంటిది అంతా కూడా ఆటోమేషన్ గా చేయడం జరుగుతుంది. సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, సో ఆ డిస్ప్లేని ఆటోమేటిక్ గా ఇది ప్రెస్ చేయడం అండ్ ప్రాపర్ గా చెక్ చేయడం అనేది జరుగుతుంది. సో దాన్ని వీళ్ళు నెక్స్ట్ స్టేజ్ కి ఫార్వర్డ్ చేయడం జరుగుతుంది. ఇక్కడ మాన్యువల్ గా మళ్ళీ ఒకసారి తిరిగి దాన్ని వెరిఫై చేస్తారు అది ప్రాపర్ గా అంటిందా అంటలేదా అనేది. సో ఆ తర్వాత ఒక ఛాజీలో పెట్టి దాన్ని నెక్స్ట్ అసెంబ్లింగ్ పాయింట్ కి ఈ విధంగా తీసుకుని వెళ్ళడం జరుగుతుంది. ఇవన్నీ కూడా ఎంటీ పాయింట్స్, అంటే ఇది జస్ట్ ఆ డిస్ప్లే ఆ బాడీ మొత్తాన్ని హోల్డ్ చేస్తుంది. ఈ విధంగా ఒక ప్యాలెట్ లో దీన్ని జాగ్రత్తగా ఫిక్స్ చేస్తారు. ఇది టోటల్లీ 180 మినిట్స్ అంటే 3 అవర్స్ అది ప్రాపర్ గా అంటే వెయిట్ అలాగే ఆ గమ్ అంతా కూడా ఆరేంత వరకు వెయిట్ చేస్తారంట. ఒకవేళ 3 గంటల లోపల ఓపెన్ చేద్దాం అనగానే సిస్టమ్ ఓంట్ యాక్సెప్ట్ అని అంటున్నారు. సో ఈ విధంగా మొత్తం కంప్లీట్లీ దీన్ని నోట్ చేసిన తర్వాత ఇట్ విల్ సెండ్ ఇట్ టు ద నెక్స్ట్ స్పేస్. ఆఫ్టర్ కంప్లీటింగ్ ఆఫ్ 3 అవర్స్ 3 గంటలు అయిపోయిన తర్వాత వీళ్ళు ఈ విధంగా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ని ఓపెన్ చేసి ఈ విధంగా మళ్ళీ ఒక్కొక్క దాన్ని అసెంబ్లీ లైన్ కి ఫిక్స్ చేయడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్ అగైన్ ఇతను ప్రతి ఒక్క డిస్ప్లేని కూడా చూసారు కదా, ఈ సెక్షన్ కప్ తోటి మళ్ళీ వస్తుందా రావట్లేదా అంటే ప్రాపర్ గా అతుక్కుందా అతుక్కోలేదా అనేది మళ్ళీ ఒకసారి మాన్యువల్ గా టెస్ట్ చేస్తున్నాడు. సో టెస్ట్ చేసి అంతా ఓకే అయిపోయిన తర్వాత ఆ డిస్ప్లేస్ ని ఇక్కడ ప్లేస్ చేయడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్ ఇప్పుడు ఆల్రెడీ మనం డిస్ప్లే అలాగే మదర్ బోర్డ్ ఏదైతే ఉందో ఫిక్స్ అవడం అయితే చూసాము. సేమ్ అదే విధంగా ఇప్పుడు మిగతా పార్ట్స్ ఏవైతే ఆ అసెంబ్లింగ్ ఏరియాకి అయితే వెళ్ళిపోదాం పదండి. ఈ డిస్ప్లేని మళ్ళీ ఒకసారి ఫిజికల్ గా వీళ్ళు మళ్ళీ ఒకసారి వెరిఫై చేసిన తర్వాత వీళ్ళు ఒక చిన్న కేసింగ్ అయితే ప్లేస్ చేస్తున్నారు. సో ఈ కేసింగ్ వల్ల ఉపయోగం ఏంటి అంటే ఎండ్ ఆఫ్ ద ప్రొడక్షన్ వరకు ఏ విధమైనటువంటి డ్యామేజ్ కాకూడదు అన్న ఉద్దేశంతో వీళ్ళు దీన్ని ఆ TPU కేస్ని అయితే ప్లేస్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, సో ఈ TPU కేస్ లాంటిది అంటే ఒక కవర్ లాగా మనకి ప్లేస్ చేయడం అయితే జరుగుతుంది. దీని తర్వాత నెక్స్ట్ వీళ్ళు వచ్చేటప్పటికి ఇక్కడ ఇయర్ పీస్ని అయితే అసెంబుల్ చేస్తున్నారు అండ్ దాని తర్వాత ఆ వైబ్రేటర్ని కూడా వీళ్ళు ఇక్కడ ప్లేస్ చేయడం అయితే జరుగుతుంది. మనకి ఇది వచ్చేటప్పటికి ఆ ప్రాసెసర్ అలాగే పవర్ సప్లై IC దగ్గర హీట్ సింక్ పేస్ట్ అని అంటుంది సార్, కంప్యూటర్స్ యూజ్ చేసే వాళ్ళకైతే తెలుస్తూ ఉంటుంది. ఆ హీట్ థెర్మల్ పేస్ట్ ఏదైతే ఉందో వీళ్ళు ఇక్కడ అప్లై చేయడం జరుగుతుంది, మెయిన్ గా మదర్ బోర్డ్ అనేది హీట్ అవ్వకుండా ఉండడం కోసం. ఆ తర్వాత ఈ నెక్స్ట్ ప్లేస్ లో వచ్చేటప్పటికే మీకు ఫ్రంట్ కెమెరా అలాగే సెన్సార్స్ ఏవైతున్నాయి వాటన్నిటిని కూడా ప్లేస్ చేయడం జరుగుతుంది. సో దీని లోపలికి డస్ట్ వెళ్లకుండా ఉండడం కోసం ఇక్కడ మీరు చూసారు కదా, ఇదంతా ఒక చిన్న రూమ్ లాగా ఒక టెంట్ లాగా వీళ్ళు ప్లేస్ చేయడం అయితే జరిగింది. అండ్ ఇక్కడ వీళ్ళు ఒక హ్యూమిడిఫైర్ ని కూడా పెట్టారు. సో ఫ్రెండ్స్ ఇక్కడ మీరు చూడొచ్చు, సో బాటమ్ మనకి కింద ఛార్జింగ్ PCB ఏదైతే ఉందో సబ్ PCB అని అంటారు. సో ఆ సబ్ PCBని వీళ్ళు ఇక్కడ అసెంబుల్ చేయడం అయితే జరుగుతుంది. నెట్వర్క్ యాంటీనా కనెక్టింగ్ స్ట్రిప్ ని ఏదైతే ఉందో ఆ స్ట్రిప్ ని వీళ్ళైతే ఇక్కడ ప్లేస్ చేయడం జరుగుతుంది. ఇలా మదర్ బోర్డు మీద ప్లేస్ చేసిన తర్వాత అది ప్రాపర్ గా ప్లేస్ అయిందా కాలేదా అనేది మళ్ళీ ఒకసారి డీటెయిల్ గా వెరిఫై చేసి దాన్ని ప్రాపర్ గా బోర్డు బాడీ మీద ఉన్నటువంటి గ్లూ అంటించడం జరుగుతుంది. అండ్ ఇక్కడ మనకి బ్యాటరీ ఏదైతే ఉందో వీళ్ళు ఇక్కడ ప్లేస్ చేస్తున్నారు అండ్ ప్లేస్ చేయబోయే ముందర ప్రాపర్ గా దాన్ని ఒకసారి చెక్ చేసుకొని పంపించడం జరుగుతుంది. ఇక్కడ మెయిన్ బ్యాటరీ ఏదైతే ఉందో ఆ బ్యాటరీని మనకు ప్లేస్ చేసిన తర్వాత ప్రాపర్ గా ఈ రోలర్ తోటి రోల్ చేస్తున్నారు. మదర్ బోర్డ్ అనేది ప్రాపర్ ప్లేస్ లో ఫిక్స్ అవడంతో పాటు అది బాడీకి ప్రాపర్ గా స్టిక్ అవడం కూడా జరుగుతుంది. సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, సో మెయిన్ ప్రైమరీ సెన్సార్ ఏదైతే ఉందో ఆ ప్రైమరీ సెన్సార్ ని తను ప్లేస్ చేసి మెయిన్ కెమెరా, సబ్ కెమెరా, ఫ్రంట్ కెమెరా, సబ్ PCB వీటికి సంబంధించినటువంటి కొన్ని నెంబర్స్ ఉంటాయి, అవి ప్రాపర్ గా ఉన్నాయా లేవా అనేది కింద డీటెయిల్డ్ గా ఇన్స్పెక్షన్ చేసిన తర్వాత
తర్వాత అది ఈ విధంగా నెక్స్ట్ స్టేజ్కి వెళ్ళడం జరుగుతుంది. అండ్ ఇక్కడ మెయిన్ ఆపరేటింగ్ సిస్టమ్ ఏదైతే ఉందో ఆపరేటింగ్ సిస్టమ్ అంతా కూడా లోడ్ అవడం జరుగుతుంది. లైక్ Android 13 అనుకోవచ్చు, MIUI 14. సో అదంతా కూడా మనకి ప్రాపర్గా లోడ్ అవడం జరుగుతుంది. ఇవన్నీ కూడా ఇలా కంప్యూటర్స్ తోటి ప్రోగ్రామ్ చేయడం జరుగుతూ ఉంటుంది. సో ఈ ప్రోగ్రామ్స్లో మనకి దీనికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అంతా కూడా అంటే ఈవెన్ ఇందులో ఉండేటువంటి హార్డ్వేర్ కాంపోనెంట్స్ టెస్టింగ్తో పాటు OS కూడా లోడ్ అవడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి మిషన్లో ఏదైతే మన కనెక్టర్స్ ఉన్నాయో, బ్యాటరీ కనెక్టర్ కావచ్చు, డిస్ప్లే కనెక్టర్ కావచ్చు, వీటన్నిటిని కూడా ప్రాపర్గా ఇది ప్రెషర్ తోటి లాక్ చేయడం అయితే జరుగుతుంది. వేరే ఇక్కడ ఈ కింద సబ్ PCB ఉంది చూసారా, ఆ సబ్ PCBకి సంబంధించినటువంటి కనెక్టర్ ఏదైతే ఉందో ఆ కనెక్టర్ ని వీళ్ళు ప్లేస్ చేసి అండ్ పైన ఉండేటువంటి ఇయర్ ఫోన్స్ అలాగే సెన్సార్స్ కి సంబంధించినటువంటి హీట్ రిడక్షన్ కి సంబంధించినటువంటి ఒక కాపర్ కాయిల్ ని వీళ్ళు ఈ విధంగా ప్లేస్ చేయడం జరుగుతుంది. లైక్ ఇది హీట్ డిస్ట్రిబ్యూషన్ అని అనుకోవచ్చు. అంటే ఎక్కువగా మనం కెమెరాస్ పడినప్పుడు హీట్ అవుతుంటాయి కదా, అవి కాకుండా ఉండడం కోసం కొంత టెంపరేచర్ ని కంట్రోల్ చేయడం జరుగుతుంది. అండ్ అగైన్ దిస్ హోల్ పార్ట్ లో మీకు వచ్చేటప్పటికి QTC స్టేజ్ అని అంటారు. దీంట్లో బేసికల్లీ ఏమవుతుంది అంటే మదర్ బోర్డు పైన ఉండేటువంటి హోల్ క్యాప్ ఏదైతే ఉందో ఆ క్యాప్ మొత్తాన్ని కూడా ఇక్కడ హోల్డ్ చేయడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, అయిపోయిన తర్వాత ఆ పార్ట్ నుంచి వీళ్ళు ఇక స్క్రూయింగ్ కి రెడీ. ఇది మదర్ బోర్డు మొత్తం. ఇప్పుడు మీకు స్క్రూస్ లేవు, జస్ట్ దాన్ని ఆ ప్యాలెట్ మీద పెడుతున్నారు. ఆటోమేటిక్ దానికి సంబంధించినటువంటి గైడెడ్ టూల్ ఏదైతే ఉందో ఏ పార్ట్ లో ఎక్కడెక్కడ స్క్రూస్ వేయాలి అనేది మొత్తం కంప్లీట్లీ ఆటోమేషన్ ప్రాసెస్ మీద ఇది జరగడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఇక్కడ మెయిన్ ప్రైమరీ పని అయితే జరుగుతుంటుంది. మన మొబైల్ ఫోన్ కి సంబంధించినటువంటి IMEI నెంబర్ ఉంటుంది చూసారా, అంటే మనకి పేరు లాగా లేదంటే మన కార్ నెంబర్ లాగా, బండి నెంబర్ లాగా. సో ఆ IMEI నెంబర్ అనేది ఇక్కడ రిజిస్టర్ అయ్యి ఏదైతే దాని వెనకాల ఉండేటువంటి సీరియల్ నెంబర్స్ ఇవన్నీ కూడా మనకి ఇక్కడే ప్రింట్ అవ్వడం జరుగుతుంటుంది. సో ఫైనల్లీ హియర్ ఇట్ ఈస్. దానికి సంబంధించినటువంటి మన మొబైల్ సెలెక్షన్ లో కలర్స్ ఉంటాయి చూసారా. సో ఇప్పుడు ప్రస్తుతం అయితే మనకి ఇక్కడ స్కై బ్లూ కలర్ లెదర్ కైండ్ ఆఫ్ ఫినిష్ తోటి మనకి బ్యాక్ తోటి రావడం జరుగుతుంది. దీన్ని వీళ్ళు ఈ ప్యానల్ లో ప్లేస్ చేయడం అయితే జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఇక్కడ మీరు చూసారంటే OTG అంటే ప్రతి ఒక్కదానికి కేబుల్ టెస్టింగ్ అంతా కూడా ఒకసారి పర్ఫెక్ట్ గా వెరిఫై చేసి చెక్ చేయడంతో పాటు ప్రాపర్ గా సిమ్ కార్డ్ టెస్టింగ్ కూడా ఇక్కడ జరగడం జరుగుతుంది. అండ్ ఇతను మనకి OTG టెస్ట్ అయితే చేస్తున్నారు. లైక్ OTG కేబుల్ పెడితే ఇది రికగ్నైజ్ అవుతుందా కావట్లేదా, అండ్ ఈవెన్ ఇక్కడ సిమ్ కార్డ్ ప్లేస్ చేసి సిమ్ కార్డ్ లో సిగ్నల్ వస్తుందా రావట్లేదా అనేటువంటి ఇన్ఫర్మేషన్ అంతా కూడా మనకి ఇక్కడ మాన్యువల్ గా చూసుకోవచ్చు. ఇతను అయితే డైరెక్ట్ గా వేలికే సిమ్ ఎజెక్టింగ్ పిన్ అయితే ప్లేస్ చేశారు. అండ్ ఇక్కడ వచ్చేటప్పటికి ఆల్మోస్ట్ ఆల్ మనకు ఒక మొబైల్ ఫోన్ ఏదైతే ఉందో ఆ బూట్ అవడం కూడా జరుగుతుంది. అంటే ఆపరేటింగ్ సిస్టమ్ కూడా లోడ్ అయిపోయి వేరే ఇక్కడ మీరు చూడొచ్చు మీ అని చెప్పి లోడింగ్ అవుతుంది. తీసుకొని జస్ట్ దాన్ని ఆ మిషన్ లో ప్లేస్ చేసి దీన్ని క్లోజ్ చేయగానే ఆటోమేటిక్ గా దీనికి సంబంధించినటువంటి ఫుల్ ఫంక్షనాలిటీ టెస్ట్ అంతా కూడా మనకి ఇక్కడ రావడం జరుగుతుంది. అన్ని అయిపోయి అక్కడ పాస్ అని వచ్చిన తర్వాత మాత్రమే అది నెక్స్ట్ స్టేజ్ కి వెళ్ళడం జరుగుతుంది. అగైన్ ఈ డివైస్ ని వీళ్ళు ఇక్కడ ప్లేస్ చేస్తున్నారు. అండ్ వేర్ ఇక్కడ ఫిజికల్ గా ప్రతి ఒక్కదాన్ని మళ్ళీ ఒకసారి రీఇన్స్పెక్షన్ చేసి దానిలో ఉండేటువంటి మెయిన్ దాని బట్టలు తీసేయడం జరుగుతుంది. లైక్ కేసింగ్ TPU కేసు ఏదైతుందో ఆ కేసుని తీసేసి అది ఈ విధంగా ప్యాక్ చేయడం జరుగుతుంది. సో ఇలా ప్యాక్ చేసినటువంటి డివైజెస్ మొత్తాన్ని కూడా ఈ విధంగా వీళ్ళైతే ప్లేస్ చేశారు. సో ప్రతి ఒక్క ఫోన్ ని కూడా వీళ్ళు స్విచ్ ఆఫ్ చేసి మళ్ళీ స్విచ్ ఆన్ చేయాలంటే చాలా టైం పడుతూ ఉంటుంది. కాబట్టి వీటన్నిటిని కూడా వీళ్ళు ఏజింగ్ మోడ్ అని అంటున్నారు. ఏజింగ్ మోడ్ అంటే ఏంటి అంటే జస్ట్ నథింగ్ బట్ రన్నింగ్ మోడ్. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, అన్ని మొబైల్ ఫోన్స్ పవర్ ఆన్ అయ్యే ఉన్నాయి. అండ్ ఒకవేళ ఛార్జింగ్ ఎక్కడన్నా డౌన్ అవుతుందేమో అని చెప్పి ఛార్జర్లు కూడా కనెక్ట్ చేసి పెట్టారు. డైరెక్ట్లీ మనం కావాలనుకుంటే ఛార్జర్ ని కూడా అంటే ఛార్జ్ ని కూడా మనం అయితే ప్లగ్ చేయొచ్చు. సో ఇతను ఒక్కడిని సపరేట్ గా కూర్చోబెట్టారు ఏంటి అని అనుకుంటున్నారు. సో ఈ ప్రొడక్షన్ ప్రాసెస్ అన్నిట్లో ఎక్కడన్నా మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్ అనిపించినా లేదంటే ఏదన్నా ఇష్యూస్ ఏమైనా అనిపించినా గానీ ఆ మొబైల్ ఫోన్ ఇక్కడికి రావడం జరుగుతుంది. ఇతను ప్రత్యేకంగా ఆ యొక్క పార్ట్ ఏదైతుందో ఆ పార్ట్ మొత్తాన్ని కూడా ఇతను మళ్ళీ సరిచేసి మళ్ళీ తిరిగి ఆ బెల్ట్ మీదకి పంపించడం అయితే జరుగుతుందంట. సౌండ్స్ వస్తున్నాయి కదా, మీకు నేను వాయిస్ ఓవర్ ఇస్తాను. ఇక్కడ మీరు చూడొచ్చు క్రికెట్ మ్యాచెస్ డిస్ప్లేస్ ని ఈ విధంగా టెస్ట్ చేస్తున్నారు. ఇదైతే అసలు సూపర్ అసలు. అండ్ ఇక్కడ మీకు ఫాలో మెమరీ టెస్ట్, కలర్ కోడింగ్స్ ఇవన్నిటిని కూడా ప్రాసెస్ చేస్తున్నాడు. అంటే డిస్ప్లే ఏమైనా కలర్ ప్రాబ్లమ్స్ ఏమి రాకుండా ఉండడం కోసం. అండ్ ఇక్కడ మీరు చూడొచ్చు దీనికి సంబంధించినటువంటి స్క్రీన్స్కి సంబంధించిన టెస్ట్ అంతా కూడా చేయడం జరుగుతుంది. అంతా కూడా గోలగా ఉంది. ఈవెన్ దీంట్లో మొత్తం కంప్లీట్ ఈచ్ అండ్ ఎవ్రీ పార్ట్ వీళ్ళు ఇక్కడే టెస్ట్ చేస్తారంట. లైక్ ఆడియో కావచ్చు, వీడియో కావచ్చు. నా మాట మీకు వినపడట్లేదు కానీ మ్యాక్సిమం నేను వాయిస్ ఓవర్ ఇవ్వడానికి అయితే ట్రై చేస్తాను. బట్ రియల్లీ ఇది మాత్రం సూపర్ అసలు. దీన్ని ఏజింగ్ టెస్ట్ అంటారంట.
సో వచ్చినటువంటి డిస్ప్లేని వీళ్ళు ఈ విధంగా అంటే మొత్తం టచ్ ఏదైతే ఉందో ఆ టచ్ మొత్తాన్ని కూడా డీటెయిల్ గా వీళ్ళు ఇట్లా అన్ని పార్ట్స్ లో టెస్ట్ చేసి ఇది నెక్స్ట్ స్టేజ్ కి తీసుకుని రావడం జరుగుతుంది. మీకు డార్క్ రూమ్ లోకి తీసుకెళ్తాం చూడండి. సో డార్క్ రూమ్ లో ఏం జరుగుతూ ఉంటుంది అంటే రకరకాల లైటింగ్ కండిషన్స్ లో మొబైల్ ఫోన్ యొక్క టెంపరేచర్ ఎలా ఉంటుంది, మొబైల్ ఫోన్ డిస్ప్లే ఎలా ఉంటుంది, అలాగే దీనికి సంబంధించినటువంటి ఆ ప్రాపర్ టెస్టింగ్ అనేది ఇక్కడ చేయడం జరుగుతుంది డిఫరెంట్ యాంగిల్స్ లో. సో నార్మల్ లైటింగ్ కండిషన్ లో పాసిబిలిటీ ఉండదు కాబట్టి వీళ్ళు ఇట్లా కొంచెం డార్క్ కండిషన్స్ లో వీళ్ళు టెస్ట్ చేయడం జరుగుతుంది. వాళ్ళ పనిని వాళ్ళని చేసుకొని ఇద్దాం. ప్రాక్సిమిటీ సెన్సార్స్ ఏవైతే మనం చెవి దగ్గర మాట్లాడుకుంటూ ఉంటుంది సరే, సో అలా పెట్టినప్పుడు మనకి ఇది లైట్ సెన్సార్ అనేది ప్రాపర్ గా వర్క్ చేస్తుందా చేయట్లేదా అనేది డీటెయిల్డ్ గా వీళ్ళు ఇక్కడ వెరిఫై చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఈ స్లాట్ లోకి రావడం జరుగుతుంది. కెమెరాని అయితే డీటెయిల్డ్ గా వీళ్ళు టెస్ట్ చేస్తున్నారు. కెమెరా అనేది ప్రాపర్ గా ఉందా లేదా అండ్ దానికోసం అని చెప్పి అక్కడ లెటరింగ్ కూడా మీరు ఇక్కడ చూడొచ్చు. సో ప్లేస్ చేసి కెమెరాని ఫోకస్ చేసి వీళ్ళైతే క్యాప్చర్ చేస్తున్నారు. సో కలర్ ఒకటి అలాగే బ్లాక్ అండ్ వైట్ ఒకటి అంటే ఫోకస్ షిఫ్టింగ్ అంతా ప్రాపర్ గా ఉందా లేదా అనేది కూడా వీళ్ళు ఇక్కడ టెస్ట్ చేయడం జరుగుతుంది. అండ్ ఇక్కడ వీళ్ళు ఫిజికల్ గా హెడ్సెట్ ని టెస్ట్ చేస్తున్నారు. ఇక్కడ మీరు చూడొచ్చు ఒక మనిషి హెడ్సెట్ పెట్టుకొని ఉన్నారు. సో ఈ 3.5mm ఆడియో జాక్ ఏదైతే ఉందో ప్రాపర్ గా వర్క్ అవుతుందా కావట్లేదా అనేది టెస్ట్ చేసిన తర్వాత అకార్డింగ్ టు ద బ్యాక్ ప్యానల్ కవర్ ని బేస్ చేసుకొని ఇక్కడ సిమ్ స్లాట్ అయితే మనకు రావడం జరుగుతుంది. సో ఇది వచ్చేటప్పుడు మనకి డెడికేటెడ్ మెమరీ కార్డ్ స్లాట్, అఫ్ కోర్స్ హైబ్రిడ్ సిమ్ స్లాట్ అయితే హైబ్రిడ్ సిమ్ స్లాట్ ని వీళ్ళు ప్లేస్ చేస్తారు. సో ఫ్రెండ్స్ ఇక ఫైనల్ గా వీళ్ళు ఒకసారి వెరిఫై చేసుకుని అంతా ఎవ్రీథింగ్ ఇస్ పర్ఫెక్ట్లీ ఓకే అని అనుకున్నప్పుడు ఇక్కడ నుంచి ఫోన్స్ మళ్ళీ ఆ ట్రే ఇక్కడికి రావడం జరుగుతుంది. దిస్ ఇస్ ద ఫోన్ విచ్ ఈస్ రెడీ టు యూస్. సో నిజంగా కూల్ టెస్ట్ అయితే జరిగినాయి, నేనైతే చాలా చూశాను. అండ్ ఫైనల్ అవుట్పుట్ ఆఫ్ ద డివైస్ అయితే ఇది. ఈ మొబైల్ ఫోన్ ప్యాకింగ్ ఎలా అవుతుంది ఏంటి అనేది కూడా చూద్దాం ఇంట్రెస్టింగ్ గా. అఫ్ కోర్స్ వీళ్ళు బాక్స్ లో చార్జర్ కూడా ఇస్తున్నారు. మొబైల్ ఫోన్ బ్యాక్ సైడ్ మనకు వచ్చేటువంటి IMEI అలాగే సీరియల్ నెంబర్స్ ఉంటాయి చూసారా. సో గైడెడ్ టూల్ సహాయంతో కేస్ సహాయంతో ఎగ్జాక్ట్ పొజిషన్ లో వాళ్ళు దాన్ని అయితే ప్లేస్ చేస్తున్నారు. సో ఈ డివైస్ కి సంబంధించినటువంటి IMEI నెంబర్ సీరియల్ నెంబర్ ఉంది చూసారా, దీన్ని వీళ్ళు స్కానర్ తోటి స్కాన్ చేస్తున్నారు. స్కాన్ చేసి దీని మీద ఉండేటువంటి డేటాబేస్ ని బేస్ చేసుకొని మనకి ఇక్కడ ప్రింటర్ ద్వారా బాక్స్ నెంబర్, సీరియల్ నెంబర్స్, MRP ఇవన్నీ కూడా రావడం జరుగుతుంది. సో ఇవి అయిన తర్వాత యూజువల్ గా మనం చదవనటువంటి యూజర్ మాన్యువల్స్ ఏవైతే ఉన్నాయో ఈ యూజర్ మాన్యువల్స్ ని కూడా బాక్స్ లో వీళ్ళైతే ప్లేస్ చేస్తున్నారు. అండ్ ఇక్కడ మీరు చూడొచ్చు బాక్స్ లో చార్జర్ అలాగే దీనికి సంబంధించినటువంటి కేబుల్, ఆ సీరియల్ నెంబర్ స్కాన్ చేసి వీళ్ళు ఇక్కడ ప్లేస్ చేయడం అయితే జరుగుతుంది. సిమ్ కార్డ్ ఎజెక్టింగ్ టూల్ ని కూడా వాళ్ళు ఇక్కడ ప్లేస్ చేసి ఇవన్నీ కూడా ఒకే బాక్స్ లో ప్లేస్ చేసి పంపిస్తున్నారు. సో ఇక్కడ మొత్తం ఫైనల్ గా ఏ బాక్స్ లో దాని సీరియల్ నెంబర్, దాని IMEI నెంబర్ ఉన్న డివైస్ వచ్చిందా రాలేదా అనేది మళ్ళీ ఒకసారి వీళ్ళు ఇన్స్పెక్షన్ చేసి మళ్ళీ జాగ్రత్తగా నీట్ గా క్లీన్ చేసి దానికి సంబంధించినటువంటి పైన ఏదైతే స్క్రీన్ ర్యాపర్ ఉంటుందో ఆ ర్యాపర్ మొత్తాన్ని కూడా వీళ్ళు రిమూవ్ చేసి అక్కడ పోస్ట్ చేయడం జరుగుతుంది యూజింగ్ విత్ ద హెల్ప్ ఆఫ్ ఒక చిన్న పాలిథిన్ ర్యాప్ తోటి. సో డస్ట్ కూడా ఉండకుండా ఉండడం కోసం వీళ్ళు ఒక ఎయిర్ ప్రెషర్ తోటి దీన్ని యూజ్ చేసి సో దాన్ని అయితే నీట్ గా ప్యాక్ చేసి మళ్ళీ బాక్స్ లో ప్లేస్ చేయడం అయితే జరుగుతుంది. సో ఇట్లా మొత్తం కంప్లీట్లీ రీటైల్ బాక్స్ ప్యాకింగ్ అంతా అయిపోయిన తర్వాత దీనికి సంబంధించినటువంటి ట్యాంపర్ ప్రూఫ్ సీల్ ఏదైతే ఉందో ఆ సీల్ ని వీళ్ళు ఈ విధంగా ప్లేస్ చేయడం జరుగుతుంది. అంటే ప్రాపర్ గా కంప్లీట్ అయిపోయినటువంటి మొబైల్ ఫోన్ ని వీళ్ళు ఈ విధంగా ప్లేస్ చేసి అండ్ దీని వేరియంట్, దీని కలర్ ఏదైతే ఉందో ప్రాపర్ గా ఉందా లేదా అనేది వెరిఫై చేసిన తర్వాత ఈ విధంగా ప్యాక్ చేసి దాన్ని అయితే బాక్స్ లో ప్యాక్ చేయడం జరుగుతుంది. మనకి మొత్తం మొబైల్ అంతా మ్యానుఫ్యాక్చరింగ్ అయిన తర్వాత దీని మీద ఒక NFC ట్యాగ్ తోటి మనకి ఇది ప్రొడక్షన్ అయ్యి ఇది డీలర్స్ లేదా డిస్ట్రిబ్యూటర్స్ కి వెళ్ళడం జరుగుతుంది. ఇదంతా షామీకి సంబంధించినటువంటి రెడ్మీ A2 మొబైల్ ఫోన్ ప్రొడక్షన్ ఫ్రమ్ ద స్క్రాచ్ నుంచి ప్యాకింగ్ దాకా. సో చిన్నది కాదు పెద్దది కాదు ప్రతి మొబైల్ ఫోన్ కూడా వీళ్ళు ఇన్ని రకాల క్వాలిటీ టెస్ట్లు కంప్లీట్ చేసిన తర్వాతనే మన దాకా తీసుకొస్తారంట. సో ఎనీవే మరొక ఫ్యాక్టరీ టూర్ తోటి మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. దట్స్ ఆల్ ఫర్ టుడే. మీకు ఈ పార్ట్స్ అన్నింటిలో ఏది బాగా నచ్చింది అంటే మ్యానుఫ్యాక్చరింగ్ లో లెట్ మీ నో. ఖచ్చితంగా కింద ఉన్నటువంటి కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. దిస్ ఇస్ వాసు సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.